దేశాలు వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. యా సార్ మరి పాకిస్తాన్కి అంత ధైర్యం ఏంటి సార్? అసలు ఏమీ లేకుండా, ఎవరి సపోర్టు లేకుండా ధైర్యం ఉంది, బాధ్యత రాహిత్యం, రెండో సపోర్ట్ ఉంది. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, ఇప్పుడు రక్షణ మంత్రే చెప్తున్నాడు కదా, కొన్ని శక్తులు దాని వెనక ఉన్నాయి, నడిపించారు. మతపరమైన ప్రాతిపదిక మీద ఏర్పడింది. ఆ దేశంలో ఉన్న ధనస్వామ్య వర్గాలు, మతాధిపతులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ధైర్యం ఏం తెగింపు లేకపోతే పక్కదో పట్టించడానికి ధైర్యం ఉండే యుద్ధం చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ధైర్యమే ఉండే దాడి చేసి ప్రాణాలు తీసి ఈ పని ఎవరు చేస్తారు చెప్పండి? దొంగ దెబ్బ ఎవరు తీస్తారు ఎప్పుడైనా? దమ్ము లేని వాళ్ళే కదా దొంగ దెబ్బ తీసేది. దమ్ము లేదు కాబట్టి, సరుకు లేదు కాబట్టి దొంగ దెబ్బ తీసి మళ్ళీ మాయమైపోవటం. అది కార్గిల్ అప్పుడే ప్రతిసారి వాళ్ళే కదా ఓడిపోయారు. పైగా దేశం కూడా కానీ ఒకటి ఉంది వర్మ, చాలామంది సైన్యంలో పనిచేసిన వాళ్ళు తెలుగు మీడియాలో కూడా మాట్లాడుతున్నారు స్పష్టంగా. సాంప్రదాయ యుద్ధం, కన్వెన్షనల్ వార్ఫేర్లో వాళ్ళకున్న పట్టు వాళ్ళకు ఉంది. అలాగే జగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఇట్లాంటి వాళ్ళకు కొన్ని ఉన్నాయి. అందుకనే భారత ప్రభుత్వం కూడా తొందరపాటుతో మేము వెంటనే యుద్ధానికి వెళ్తాం ఇలాంటివి చెప్పడం లేదు. అంటే ఈ మాటలు చెప్తే రుచించకపోవచ్చుగా. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో తెలుగులోనే చెప్తూ ఉన్నారు, మామూలుగా మాట్లాడడం వేరండి రాజకీయంగా, మనం యుద్ధానికి అంటూ వెళ్తే దాన్ని చాలా సన్నద్ధమై వెళ్లాల్సి ఉంటుంది. కన్వెన్షనల్ వార్ఫేర్, రెండోది అటామిక్ వార్ఫేర్, ఈ రెండింటిని గురించి. ఇప్పుడు ఆ ఆటం బాంబు ఉంది, వేసేయచ్చు అంటే వేసి అక్కడ వేస్తే ఇస్లామాబాద్ ఢిల్లీకి ఎంతో దూరం లేదు, దాని రేడియేషన్ ప్రభావం ఎంత దూరం వస్తుంది. లేదా కాబూల్లో ఎవరేం చేశారు? తాలిబాన్లకు ఏముంది, ఎంత పట్టు ఉంది? ఏం చేయలేదు కదా. రష్యా కూడా ఏదో వచ్చారు వెనక్కిపోయారు. కానీ అందువల్ల భారత పాకిస్తాన్ల మధ్య సాంప్రదాయ యుద్ధం జరిగితే ఆ విషయం సైన్య నిపుణులు ఇప్పుడు కూడా చెప్తున్నారు, అది జరుగుతుంది. కానీ అందుకే షాకింగ్, ఊహించని దెబ్బ అనేది వ్యూహాత్మకమైన మాట మోదీ చెప్తుంది. మామూలు లెక్కల ప్రకారం మీరు ఆలోచించకండి, ఆ లెక్క వేరు. ఈ సమయంలో మోదీ లెక్క వేరుగా ఉంది, భారత ప్రభుత్వం యొక్క లెక్క వేరుగా ఉంది, రాజకీయాలు కూడా అప్పటికిప్పటికి వేరుగా ఉన్నాయి. సో పాకిస్తాన్ ఒకవేళ ఎవరైనా తోసి వాళ్ళని ముందుకు నెట్టినా కానీ వాళ్ళు కనీసం తోయకుండానే పడిపోయే స్థితిలో ఉన్నారు వాళ్ళు. వార్ఫేర్ అంటారా, అది వేరు. అక్కడ మళ్ళీ పరిస్థితులు అవన్నీ వేరుగా ఉంటాయి. ఆ అక్కడి దాకా తీసిపోకుండా ఇంకొకటి కూడా వర్మ, దౌత్య నీతిలో కానీ యుద్ధ నీతిలో కానీ ఎదుటివాడు కోరుకొని రగిలించినప్పుడు రంగంలోకి దిగటం నీతి కాదు. అది మీరు సిద్ధమయ్యి మీరు దానికి అదిగా ఉంటే అప్పుడు ఆ పరిస్థితి వేరు. యుద్ధాలు ఏది సైన్యాలు సిద్ధంగా ఉన్నాయన్నది వేరే మాట. అవి కాపాడుకోవడానికి డిఫెన్స్ అనే మాటకు తెలుగులో మనం రక్షణ అనే కదా వాడతాం. అందువల్ల తప్పకుండా గుణపాఠం చెప్తారు, ఊహించని విధంగా చెప్తారు. షాకింగ్, యుద్ధాన్ని మించిన షాక్ అంటున్నాను నేను. అందుకే చాలాసార్లు యుద్ధం కంటే కూడా షాకింగ్ థింగ్స్ చాలా ఉంటాయి. అది నీళ్ల దగ్గర నుంచి జరుగుతుంది, ఆయుధాల నుంచి జరుగుతుంది, వీసాల నుంచి జరుగుతుంది, వాణిజ్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు భారత ప్రతినిధి వర్గం IMF దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్కి $9 బిలియన్ అప్పు ఇవ్వద్దు అని అడగడానికి వెళ్ళారు. ఇట్లాంటివి ఎప్పుడు జరగల. ఇది ఎకనామిక్గా కూడా ఆర్థిక దిగ్బంధనం కూడా చేయడానికి తన పలుకుబడిని ఉపయోగించడం లాంటివి ఇది వరకు జరగలేదు. ఇప్పుడు ఇవన్నీ కంటెస్ట్ చేస్తారు. ఎయిర్ స్పేస్ కూడా నేను బ్లాక్ చేశాను. ఎయిర్ స్పేస్ మీరు చూడండి, ఇండియా యొక్క మ్యాగ్నానిటిమిటీ అనండి, ఇదేనండి మన వరవడేది. ఇప్పుడు వాడు మోదీనే రాకుండా వేరే రూట్లో వచ్చాడు సౌదీ అరేబియా నుంచి. ఆ తర్వాత వాళ్ళు మూసేశారు గగనతలం. అయినా ఈరోజు వరకు భారతదేశం మూయలా. ఎందుకు అంటే అదే భారతదేశం యొక్క రాజనీతి అనండి, యుద్ధ నీతి అనండి, దీర్ఘకాల దృష్టి, ఒక పెద్ద దేశంగా బాధ్యత వహించే విషయాన్ని మూసేస్తారు. అది ఎన్నో రోజులు చేయదు. ఎందుకంటే వాడు మన విమానాలు రానివ్వకపోతే కూడా వాడికే నష్టం. అవును, అక్కడ ఉన్నదే అది. అవి కూడా మూసేస్తే ఏమవుతుంది? రెండోది మనం మూసేస్తే వాడు అసలు తట్టుకోలేడు, ఆర్థికంగా పెనుభారం అయిపోతుంది, బహుశా విమానాలు నేలకు దిగే పరిస్థితి కూడా వస్తుంది పాకిస్తాన్ నేలకు. సో ఇది ఆల్రౌండ్. సార్ రక్తం పారుతుందా? బుట్టోకు పవన్ కౌంటర్